అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఈ రోజుకి సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది. సో ఈ సందర్భంగా మరి సూపర్ 6 హామీలు ఒకటి అయిన తల్లికి వందనం అనే ఒక పథకం ఈ రోజు నుంచి అమల్లోకి అయితే తీసుకొస్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అమలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అమలు చేస్తున్నారు. సో పేర్లు రెండింటికి మంచివే అండి. అమ్మ ఒడి మా పేరు బాగానే ఉంది, తల్లికి వందనం అనేది రెస్పెక్టెడ్ ప్లస్ తల్లిని గుర్తుకు చేస్తూ బాగుంది. రెండు పేర్లు బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ డిఫరెన్షియేట్ అనేది కంపల్సరీ ఉండాలి కదా. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఏం చేశారు? ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు పరిపాలన చేశారు కాబట్టి ఏమి హామీ ఇచ్చారు, హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు అనేది ఒకసారి వాస్తవం రీకాల్ చేసుకుందాం. సో మరి ఇవ్వాల్సిందేది ఎంతమందికి? జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. వాళ్ళు ఏం చెప్పారు? భారతిరెడ్డి గారు కూడా చెప్పారు. జమ్మల మడుగులో ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ క్లారిటీగా ఉన్నాం మనం. మరి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద గత 5 ఏళ్లలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే 1వ క్లాస్ నుంచి 12 అంటే ఇంటర్మీడియట్ వరకు దగ్గర దగ్గర 82 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా మరి ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? 43 లక్షల మందికి. నాకు తెలిసి ఇది కూడా కరెక్ట్ కాదేమో. అంటే 43 లక్షలు అని చెప్పేసి అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి డేటా వస్తే ఎంతమందికి ఇచ్చారని తెలుస్తుంది. సరే, మరి ఇస్తానంది ఎంత అండి? 15,000 రూపాయలు ప్రతి పిల్లాడికి ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏం చేశారు? ఒక పిల్లాడికి మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చింది 15,000 అయినా చేరిందా అమ్మ అంటే అమ్మ అకౌంట్లోకి వెళ్ళిందా అంటే నేరుగా ఖాతాలోకి వెళ్ళిందంటే 13,000 రూపాయలు పోయింది. సరే, మరి ఆ 2,000 ఏదో చెప్పారు, 1,000 రూపాయలు ఇంకో దానికి, 1,000 రూపాయలు ఇంకో దానికి, అవి ఎక్కడ పోయాయో అవి ఇప్పటికీ ఆధారాలు లేనటువంటి పరిస్థితి. మరి ఇస్తానంది ఎప్పుడు? ఈ అమ్మ ఒడి జనవరి నెలలో. మరి ఇస్తుంది ఎప్పుడు? జూన్ నెలలో ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారం చేపడితే 2020 జూన్లో అమలైంది. అంటే దాదాపుగా అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ తర్వాత. మరి ఇప్పుడు అమ్మ ఒడి బాయ్ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అయినా మరి నువ్వు సంవత్సరం ఎగ్గొడుతుంది. మరి దానికి పరిస్థితి ఏంది? సరే, మరి ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళు అధికారంలోకి రాకముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి కండిషన్స్ కూడా మనము ఒకసారి అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ప్రాసెస్లో ఉన్నటువంటి కండిషన్స్ అయితే చెప్పాలి కదా. మరి విద్యార్థుల హాజరు 75% ఉండాలి. ఓకే, ఇది కరెక్టు. 300 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్తు వాడాలి. ఇదేం కండిషన్ అండి? సరే, కొత్త రేషన్ కార్డు ఉండాలి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల యొక్క అనుమతి ఉండాలి. రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్లోకి అంటే ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లోకి లింక్ అవ్వాల. మరి ఆధార్ కార్డులో కొత్త జిల్లా పేరు ఉండాలి. చూడండి, మరి ఐటీ రిటర్న్స్ ఉండకూడదు, ఇది ఫైను. ఇంటి సర్వేలో పిల్లలు తల్లి అయితే మ్యాపింగ్లో ఉండాలి. ఇంటికి సర్వే వచ్చినప్పుడు పిల్లలు ఉండాలి, తల్లి అయితే మ్యాపింగ్లో ఉండాలి. ఈ రకంగా కండిషన్స్ పెట్టి 43 లక్షల మందికి, అది ఎగ్జాక్ట్ డేటా అయితే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు చెప్పేటువంటి డేటా అది. 43 లక్షల మంది. మరి ఎంత బొక్క పెట్టారు ఇప్పుడు? అమ్మ ఒడి అని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చేస్తామని చెప్పేసి సంవత్సరం ఎగ్గొట్టింది కాక అంటే మిగిలిన 4 ఏళ్ళు మళ్ళీ లాస్ట్ సంవత్సరం కూడా ఇవ్వనట్టు లేరు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 2023-24 అకాడమిక్ ఇయర్కి ఇచ్చినట్టు లేరు అనుకుంటా. మరి మీరు కరెక్ట్గా అమలు చేసినది 3 సంవత్సరాలు. అది కూడా ఏంది కరెక్ట్గా నేను చెప్పట్లేదండి, 2,000 కోత పెట్టి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద మరి నిజంగా అమ్మ ఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్లయితే ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆ గణాంకాలన్నీ ప్రభుత్వ అధికారులు ఇవ్వడం జరిగింది. ఏ క్లాస్ వరకు ఎంత స్ట్రెంత్ తగ్గింది, పిల్లలు ఎందుకు చదువు మానేశారు, ఇవన్నీ డేటా తీశారండి. మరి ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఉన్నారండి?
ఇంటర్మీడియట్ వరకు 79 లక్షల మంది ఇంటర్ వరకు చదువుతున్నారు. ఓకే. ఇది డేటా స్కూల్ ఎడ్యుకేషన్ ఓవర్వ్యూ అని చెప్పేసి వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా చూపిస్తారు వెబ్సైట్లో. సో అందులో 67,27,164 మందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇందులో 13,000 రూపాయలు అమ్మకు అంటే తల్లిగారికి, మరి 2,000 స్కూల్ అభివృద్ధి ఖాతాకి. బెస్ట్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైముల్టేనియస్గా విద్యార్థి చదువు కూటమి ప్రభుత్వం తీసుకుంటూ అట్ ది సేమ్ టైం ఆ చదువుకున్నటువంటి స్కూల్ను అభివృద్ధి చేయడం కోసము ప్రతి పిల్లాడి తరపున 2,000 అనేది కేటాయించడం అనేది ది బెస్ట్ డెసిషన్. మరి మిగతా వారు ఉన్నత వర్గాలు, అప్పర్ మిడిల్ క్లాసు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, కేంబ్రిడ్జ్ లాంటి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివే వాళ్ళ సంఖ్య మిగతా వాళ్ళ సంఖ్య ఇప్పుడు నేను ఎంత చెప్పా, 79 లక్షల మంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 82 లక్షల మంది ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి అంటే పిల్లలు ఉన్నటువంటి స్ట్రెంత్ చూస్తే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 79 లక్షల మంది. అంటే ఎంతమంది తగ్గారు? 3 లక్షలు. అమ్మఒడి ఇచ్చినప్పుడు కూడా ఎంతమంది తగ్గారు? అంటే ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా అక్కడ తగ్గుతుంది. మరి నిజంగా పెరగాలి కదా. 82 కంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య, బాల కార్మికులను తగ్గించేటువంటి సంఖ్య పెరగాలంటే అప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో పిల్లలు పెరగాలి కదా. మరి పెరగలేదు. మరి 79 లక్షల మంది పిల్లలుంటే 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి. కండిషన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఐటీ రిటర్న్స్ ఉండకూడదు, కార్పొరేట్ స్కూల్స్లో ఉండకూడదు, ప్రభుత్వ ఉద్యోగులై ఉండకూడదు. ఇది కండిషన్స్. అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దాకా ఇంకా ఇవ్వలేదు అంటున్నారు కదా. మరి వాళ్ళు కూడా 1 year డిలే చేశారు కదండి. మరి దానికి ఎందుకు? వాళ్ళు 1 year డిలే చేశారు, చంద్రబాబు నాయుడు గారు 1 year డిలే చేశారు. చాలా తేడా ఉంది. ఇది కూడా మీరు మంచి ప్రశ్న వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయండి? కూర్చోడానికి కుర్చీ లేదు. రాష్ట్రం నుంచి వచ్చేశారు, తెలంగాణ నుంచి వచ్చేశారు ఆంధ్రప్రదేశ్కి. ఉద్యోగస్తులు పని చేయాలంటే స్పెషల్ ట్రైన్ పెట్టేసి వీక్లీ 5 days వర్కింగ్ డేస్ ఇచ్చి 2 days హాలిడేస్ ఇచ్చారండి. ఈరోజు 5 ఏళ్లలో అంత శ్రమపడి అటు కేంద్రంతో నిధులు తెచ్చుకొని అప్పట్లో మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ చెడిందండి? నిధులు లేమితో ఇబ్బంది పడి మా ప్రయోజనాలకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి విభేదించారు తప్ప ఎక్కడ బీజేపీ పార్టీతో విభేదించలేదండి. అక్కడ నిధుల విషయంలో రాష్ట్రం సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రమే విభేదించిన మాట వాస్తవము. మరి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటిదాకా 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉండేటువంటి ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు గడిచిన తర్వాత పరిస్థితి ఎక్కడికి వెళ్ళింది? 9,70,000 కోట్ల రూపాయలు అప్పులు అవ్వడం జరిగింది. చాలా మంది అంటున్నారు 6 లక్షల కోట్లే కదా, పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ప్రకటించారు కదా, అది ఇదని. అయ్యా, మార్కెట్ బారోయింగ్స్, కార్పొరేషన్ల రుణాలు, ఆర్బీఐ పరిధిలోకి రానటువంటి కొన్ని మద్యం ప్రియుల ఆదాయం తాకట్టు పెట్టడం కానీ, ఆస్తులు తాకట్టు పెట్టినడం కానీ, గవర్నమెంట్ సావరిటీ లేకుండా తెచ్చినటువంటి అప్పులు కానీ, ఇవన్నీ దాదాపు 3,70,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 9,70,000 కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తలసరి ఆదాయము, జీడిపి, జిఎస్డిపి, రెవెన్యూ డెఫిసిట్ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు, మీరు తరచూ వింటారు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు అర్థమవుతున్నాయి. నిజంగా వాళ్ళకి అర్థమైంది ఉంటే మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసేదానికి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి పప్పు కూడు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెంచుతూ, అంటే రాష్ట్రాన్ని పెంచుతూ పంచుతున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా గమనించాల్సినటువంటి విషయం. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు. మరి ఇప్పుడు గాడిలో పెట్టాలి అంటే సంవత్సర కాల వ్యవధిలో అసలుకు వడ్డీ కడుతూ ఉన్నటువంటి పరిశ్రమలకు, అంటే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి పరిశ్రమ ఉంది, సెంటిమెంట్ 12,000 కోట్ల రూపాయల ప్యాకేజీ తెచ్చారా లేదా? నష్టాలు ఉన్నటువంటిది ఈరోజు ఒక ఆర్థికంగా స్థిరపడింది. ఇలాంటివి ఎన్నో పనులు చేస్తూ 1 year పట్టింది. ఆయన చెప్పారా లేదా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సో ఖచ్చితంగా అమలు చేస్తాం సూపర్ 6 అని చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రము
మన కోరికలు నెరవేరవు, దివాలా తీసే రాష్ట్రంగా మారిపోతాము, అన్ని కోరికలు నెరవేరాలంటే ఆయన పదే పదే చెప్తున్నాడు. నాకు తెలిసి నిజంగా రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధి కావాలనుకుంటే లీడర్ ఎవరైనా సరే ఉన్నట్టు చెప్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేకపోయారు? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, రాష్ట్రం పరిస్థితులు చాలా బాగా లేవు కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారిని సైతం ఒప్పించి మెప్పించి సంవత్సర కాలంలోని ఎన్ని పనులు చేసింది కాక ఈ పొద్దు అమ్మఒడి అంటే తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, మరి ఇది సంతోషమే కదా. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినది 43 లక్షల మంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నారు? 67 లక్షల మందికి ఇస్తున్నాడు. డిఫరెన్స్ లేదా? అందులో ఆయన ఒక్క పిల్లాడికే ఇచ్చారు, ఈయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. జగన్మోహన్ రెడ్డి గారు 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు గారు 8,750 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరు సంక్షేమం కోరినట్టు, ఎవరు పిల్లల చదువుకు ఉపయోగపడినట్లు? ఇది తెలియాలి వాస్తవాలు అని చెప్పేసి నేను కోరుతాను. మన జూన్ 4వ తారీఖు సార్ వైసీపీ ఓడిపోయి 1 year అయింది కాబట్టి వాళ్ళు వెన్నుపోటు దినాన్ని ప్రకటించుకున్నారు, కార్యక్రమాలు చేసుకున్నారు. ఈ రోజుకి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది కాబట్టి ఈ సందర్భంగా మరి అమ్మఒడి తల్లికి వందనం అనేది తీసుకొస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? రెండు పార్టీలకి డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? వెన్నుపోటు అనేది వాళ్ళకు వాళ్ళే పొడుచుకున్నారు. ఇక్కడ ప్రజలు ఎవరు వెన్నుపోటు పడవరండి. ప్రజలైనా ఈరోజు కడప జిల్లా ప్రజానికమే తీసుకుందాము, మీరు వెన్నుపోటు అనే మాట వాడారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఉమ్మడి కడప జిల్లాలో 1983 నుంచి 1999 వరకు 11 నియోజకవర్గాలు ఉండేటివి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి డీలిమిటేషన్ చేసి 10 నియోజకవర్గాలకు చేసి ఇంకో పక్క జిల్లాలో కలపడం జరిగింది. మరి 10 నియోజకవర్గాలు ఉన్నాయి ఈరోజు. మరి 83 నుంచి తీసుకో, 11, 9, 9, 8, 7 ఇట్లా గెలుచుకుంటూ వచ్చారు. ఈవెన్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు రావడం జరిగింది నందమూరి తారక రామారావు గారి హయాంలో. ఇది స్పష్టంగా గమనించాలి. వెన్నుపోటు అనేది కడప జిల్లా ప్రజలు కూడా వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టే పక్క చూపులు చూశారు. అంటే పక్క చూపులు నథింగ్ బట్ ఏ పార్టీ మనకు న్యాయం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ అనేది గమనించాలి. మరి ఈరోజు మనము ఉమ్మడి కడప జిల్లా గురించి మాట్లాడదాము. ఎందుకంటే కడప జిల్లా వైఎస్ కంచుకోట అని చెప్పేసి ఎప్పటి నుంచో అంటూ ఉంటారు. మరి కంచుకోట అయితే ఇన్ని సీట్లు ఎలా ఇచ్చారు? ఉమ్మడి కడప జిల్లా ప్రజలు 10 సీట్లకు గాను 7 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈసారి గట్టిగా ప్రయత్నిస్తే 10కి 10 కొడతాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మహానాడు వేదికగా చెప్పడం జరిగింది. ఈ రోజు ఎవరూ వెన్నుపోటు పడవలేదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కోటరైనే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూన్నటువంటి కోటరైనా ఆయన వాళ్ళు ముంచేసుకొని ప్రజల్ని బ్లేమ్ చేస్తున్నారు తప్ప ఎక్కడ ప్రజలైతే ముంచలేదు అనేది అయితే క్లారిటీగా ఉంది ఇక్కడ మనం చెప్పినటువంటి డేటా ప్రకారం. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే.